ఈ ఐపీఎల్ 2026 సీజన్ బౌలర్లకు ఎంత పీడకలలా మారిందో చెప్పడానికి ఒక విషయం చెప్తా చూడండి. 2008 నుంచి 2025 వరకు 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 220+ టార్గెట్‌ని కేవలం 5 సార్లు మాత్రమే చేజ్ చేస్తే, ఈ ఒక్క 2026 సీజన్‌లోనే ఏకంగా 7 సార్లు 220+ టార్గెట్స్ చేజ్ అయ్యాయి. దీన్ని బట్టి ఈ సీజన్‌లో బ్యాటర్లు ఎంతటి విధ్వంసం సృష్టిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే జోఫ్రా ఆర్చర్ కూడా ఈ మ్యాచ్లో ఏకంగా 46 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ సీజన్లో ఆర్చర్కి ఇదే అత్యంత ఖరీదైన స్పెల్. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే తమ సొంత గడ్డ జైపూర్ వాళ్ళకి అస్సలు కలిసి రావడం లేదు. 2025 నుండి జైపూర్లో ఆడిన 7 మ్యాచ్ల్లో రాజస్థాన్ ఏకంగా 6 మ్యాచ్ల్లో ఓడిపోవడం గమనార్హం. హోమ్ అడ్వాంటేజ్ను పూర్తిగా కోల్పోతున్నారు. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్ 2026లో మరో ఊహించని అద్భుతం జరిగింది. పరుగుల వరద పారిన సవాయి మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 226 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఢిల్లీ ఎలా ఊదిపారేసిందో, ఎన్ని రికార్డులు బద్దలయ్యాయో ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ పిచ్ డ్రైగా ఉందని, అందుకే ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ జట్టులో గాయం కారణంగా సమీర్ రిజ్వీ స్థానంలో పతుమ్ నిషాంక జట్టులోకి వచ్చాడని తెలిపాడు. ఇక ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రాజస్థాన్ రాయల్స్ ఎలక్ట్రిక్ స్టార్ట్ దొరికింది. మిచెల్ స్టార్క్ వేసిన తొలి బంతిని యశస్వి జైస్వాల్ అద్భుతమైన సిక్సర్గా మలిచాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇన్నింగ్స్లో తొలి బంతికే అత్యధిక సార్లు సిక్స్ కొట్టిన ఆటగాళ్ల లిస్టులో జైస్వాల్ 4 సార్లతో టాప్లో ఉన్నాడు. కానీ ఆ వెంటనే స్టార్క్ బౌలింగ్లోనే క్యాచ్ అండ్ అవుట్గా నిరాశపరిచాడు. ఆ తర్వాత సూర్యవంశీ కూడా జెమిసన్ బౌలింగ్లో కేవలం 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. కేవలం 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో కెప్టెన్ రియాన్ పరాగ్ మరియు ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్ని చక్కదిద్దారు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకున్న పరాగ్ చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లోనే ఈ సీజన్లో తన తొలి హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. వీళ్ళిద్దరూ కలిసి 3వ వికెట్కి 102 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒకవైపు పరాగ్ బౌండరీలు బాదుతుంటే జూరెల్ యాంకర్ రోల్ ప్లే చేస్తూ 42 పరుగులు సాధించాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో జూరెల్ అవుట్ అవడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. జూరెల్ అవుట్ అయిన తర్వాత గ్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి పరాగ్ మరో 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పరాగ్ ఈ మ్యాచ్లో మొత్తంగా 50 బంతుల్లో 90 పరుగులు చేసి సూపర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఒకే ఓవర్లో పరాగ్ మరియు జడేజా ఇద్దరూ అవుట్ అవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఊపిరి పీల్చుకుంది. కానీ అసలు విధ్వంసం చివరిలో మొదలైంది. సౌత్ ఆఫ్రికా వీరుడు డెనోవన్ ఫెరారా పూనకం వచ్చినట్లు ఆడాడు. గతంలో ఢిల్లీకి ఆడిన ఈ ఆటగాడు ఇప్పుడు ఆ జట్టు బౌలర్లకే చుక్కలు చూపించాడు. కేవలం 14 బంతుల్లోనే నాటౌట్గా 47 పరుగులు చేసి రాజస్థాన్ స్కోర్ బోర్డుని ఎక్కడికో తీసుకువెళ్లాడు. ఫెరేరా దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లో ఏకంగా 226 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. మొదట్లో తడబడిన కెప్టెన్ పరాగ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్, చివరిలో ఫెరేరా మెరుపులతో రాజస్థాన్ అదరగొట్టింది. రాజస్థాన్ రాయల్స్ విధించిన 226 పరుగుల కొండంత లక్ష్యాన్ని చూసి ఢిల్లీ క్యాపిటల్స్ పని అయిపోయింది అనుకున్నారంతా. కానీ ఐపీఎల్ అంటేనే ఊహించిన మలుపులు కదా. మస్ట్ విన్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఒక చారిత్రాత్మక విజయాన్ని ఎలా నమోదు చేశారో ఇప్పుడు మాట్లాడుకుందాం. చేజింగ్ మొదలుపెట్టిన ఢిల్లీకి ఓపెనర్లు పదం నిషాంక మరియు కేఎల్ రాహుల్ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. తొలి ఓవర్లోనే జోఫ్రా ఆర్చర్ను ఒక 4, ఒక 6 కొట్టి నిషాంక తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. ఆ తర్వాత బర్గర్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ కూడా బ్యాట్ జులిపించాడు. బౌలర్లు ఎవరైనా సరే బౌండరీలు బాదటమే లక్ష్యంగా ఇద్దరు చెలరేగిపోయారు. దీనితో పవర్ ప్లే మొదటి 6 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 70 పరుగులు సాధించింది. రాజస్థాన్పై ఢిల్లీకి ఇది సెకండ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. ఈ పవర్ ప్లేలో పదం నిషాంక తన హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. జేక్ ప్రెజర్ మెక్గర్ తర్వాత పవర్ ప్లేలో 50 పరుగులు పూర్తి చేసిన ఢిల్లీ ఆటగాళ్ల లిస్టులో నిషాంక చేరిపోయాడు. ఇక స్పిన్నర్లు రంగంలోకి దిగినా వీరి జోరు తగ్గలేదు. రవి బిష్ణయ్ వేసిన ఓవర్లో 2 సిక్సర్లు, ఒక 4 కొట్టిన రాహుల్ 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని పూర్తి చేశాడు. ఎట్టకేలకు రవీంద్ర జడేజా ఈ డేంజరస్ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేసి నిషాంకాను అవుట్ చేశాడు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఈ సీజన్లో తన 3వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ మీద రాహుల్కి ఇది ఏకంగా 8వ అర్ధ సెంచరీ. రాహుల్ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ కాస్త ఉత్కంఠభరితంగా మారింది. చివరి 24 బంతుల్లో 42 పరుగులు కావాలి. ఆర్చర్ ఓవర్లో ఢిల్లీ బ్యాటర్లు 11 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత సమీకరణాలు 12 బంతుల్లో 14 పరుగులుగా మారింది. ఢిల్లీ విజయం దాదాపు ఖాయమనిపించింది. ఇక మ్యాచ్ క్లైమాక్స్కి వచ్చేసింది. చివరి ఓవర్లో ఢిల్లీ గెలవాలంటే 5 పరుగులు కావాలి. రాజస్థాన్ బౌలర్ బ్రిజేష్ శర్మ బంతి అందుకున్నాడు. గ్రీజులో అశుతోష్ శర్మ స్ట్రైకింగ్లో ఉన్నాడు. అందరిలోనూ విపరీతమైన టెన్షన్. అద్భుతం జరుగుతుందా అని రాజస్థాన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే బ్రిజేష్ శర్మ హై ఫుల్ టాస్ వేశాడు. అశుతోష్ శర్మ కంగారు పడినా దాన్ని లెగ్ సైడ్ ఆడాడు.
ఎంపైర్ వెంటనే ఆ బంతిని నోబాల్గా ప్రకటించాడు. అంతే, ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ గెలుపు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి చాలా స్పెషల్. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీకి ఇది హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేజ్. ఇంతకుముందు 2025లో లక్నో మీద చేసిన 210 పరుగులే వారి అత్యుత్తమ రికార్డ్. అంతేకాకుండా రాజస్థాన్పై అత్యధిక పరుగులు చేసిన రెండో జట్టుగా కూడా ఢిల్లీ నిలిచింది. ఈ సీజన్లో సన్ రైజర్స్ చేసిన 229 పరుగుల తర్వాత ఇదే. ఈ చారిత్రాత్మక చేజింగ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డుతో రాహుల్ ఒక ఎలైట్ లిస్ట్ లో చేరిపోయాడు. ఈ ఐపీఎల్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది అవార్డులు గెలుచుకున్న ఇండియన్ ప్లేయర్స్ లిస్ట్ లో 17 అవార్డులతో రవీంద్ర జడేజా సరసన రాహుల్ నిలిచాడు. ఈ లిస్ట్ లో రోహిత్ శర్మ 21, విరాట్ కోహ్లీ 20, ఎంఎస్ ధోని 18 మొదటి 3 స్థానాల్లో ఉన్నారు. చూశారుగా ఫ్రెండ్స్ ఈ సూపర్ మ్యాచ్ విశేషాలు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఢిల్లీ బ్యాటింగ్ మరియు కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్.